ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలీఏ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక గొంగిడి సునీత ఆరోపణలు చేస్తుందన్న కాంగ్రెస్ నాయకులు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శలు చేస్తుందన్నారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై విమర్శలు చేయడం మాజీ ఎమ్మెల్యే సునీతకు తగదన్నారు. ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బిర్లా ఐలయ్య కృషే కారణమన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తోంది కూడా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యనే అని తెలిపారు. గంధమల్ల చెరువును ఎమ్మెల్యే ఐలయ్య పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీ ఉన్న సమయంలో కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులు చేశాడన్నారు. రెడ్డి గారిపై ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసినట్టుంది గొంగిడి సునీత. నీ సొంత గ్రామము వంగపల్లిలో 10 ఏళ్ల నుంచి రోజుకు వాడు యాక్సిడెంట్ అయ్యి బైపాస్లో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుంటే పట్టించుకొని నువ్వు మేము సర్పంచ్గా ఉండి అన్న ఇట్లా సంగతి అన్న రోజు ప్రాణాలు పోతున్నాయంటే ఢిల్లీలో కూర్చొని 46 కోట్లు సాక్ష్యం చేపించి జీడికల్లో 50 కోట్లు సాక్ష్యం చేపించి ఆడ ఫ్లైఓవర్ రెండొకసారి ఓపెన్ చేసి నీ సొంత ఊరిలో పేరు నీ మాకు వస్తుందనే ఉద్దేశం మీద నువ్వు కాంట్రాక్టర్ని బెదిరించి ఆపిస్తే ఇలా అదే గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు వర్క్ స్టార్ట్ అయినాయి. 25-30% కూడా వంగపల్లి ఫ్లైఓవర్ వర్క్ నడుస్తున్నాయి. నువ్వు ఆయన ఏం చేసినట్టే నీ సొంత ఊరిని నీకే సోయలేదు. ఆయన కనీసం నీ ప్రాణాలు పోతున్న అన్నాను ఒక మాట చెప్తే ఇలా తీసుకొచ్చి ఆ 50 కోట్లు 40 కోట్లు పెట్టి వంగపల్లిలో ఫ్లైఓవర్ శాంక్షన్ చేసిన ఘనత మా ఎంపీ గారికే దక్కిందని తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిడి సునీత గారు మా ప్రీతమ నాయకుడు నల్గొండ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడి ప్రభుత్వంలో భాగస్వామైన మంత్రివర్గానికే రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి టైగర్ కోమటిరెడ్డి గారు. ఆ రోజు పార్లమెంట్ సభ్యునిగా టైగర్ రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్లమెంటును రద్దు చేసి బైకాట్ చేసి తెలంగాణను తెచ్చింది రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి గారు. అలాంటి వ్యక్తులను ఈరోజు తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అనుభవించి ఈరోజు ఒక మంత్రిని అనే స్థాయి మీకు కాదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం పోరాడింది, అధికారం నుండి కూడా పోరాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాంటి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్. అలాంటి వాళ్ళని మీరు అనే అవసరం లేదు మీకు. ఈరోజు మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించారు. గంధమల గురించి మాట్లాడుతారు. ఈరోజు ఆలేరుకు తాగునీరు సాగునీరు ఎక్కడికి వచ్చింది? గంధమల ప్రాజెక్టు మీరు 10 సంవత్సరాల అధికారం నుండి 10 తట్టలు మట్టికి పోయలేదు ఇంతవరకు. ఈరోజు గంధమల ప్రాజెక్టు గురించి మాట్లాడుతారు. గంధమల ప్రాజెక్టు 2 జేసీబీలు ఇటాచలు పెడితే ఈరోజు గంధమల ప్రాజెక్టు గంధమల చెరువు నిండుతుంది అని చెప్పి అంటారు. 2 ట్రాక్టర్లు 2 జేసీబీలు మీకు దొరకలేదు ఆ రోజు. అదే దొరికితే మీరు ఆ రోజు ప్రాజెక్టు స్టార్ట్ చేసి గంధమల చెరువు నింపితే ఈరోజు ఆలేరు ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది ఉండే. ఇంకోటి గంధమల ప్రాజెక్టు దగ్గరికి మీరు వెళ్ళలే అంటారు. గత 2 నెలల క్రితం మా ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య గారు గంధమల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ ఉన్న గంధమల చెరువును నింపాలని చెప్పి అక్కడ గంధమల చెరువు నిండితే ఆలు సస్యశ్యామలం అని చెప్పి 2 నెలల కిందమే వెళ్ళి అక్కడ అధికారులతోటి కలెక్టర్తోటి ఆర్టీఓ తోటి సమావేశం ఏర్పాటు చేసి గంధమల చెరువును పునరుద్ధరించాలని చెప్పి మీటింగ్ పెట్టారు. మీరు అంటారు 10 సంవత్సరాలు మీరు చేయని పనులు కూడా 10 నెలల్లో మా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఎన్నో పథకాలు సాధించి ఈరోజు అన్నిటి గురించి ఆలోచించి మీటింగ్ పెట్టారు. ఇంకోటి మీరు అంటారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతుంది మేడం గారు. డంపింగ్ యార్డ్ గత 3 సంవత్సరాల కిందనే తమ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడే డంపింగ్ యార్డ్ 85 లక్షల పెట్టి ఏర్పాటు చేసింది వాస్తవమే. 85 లక్షలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ భూమి కేటాయించింది ప్రభుత్వమా మున్సిపాలిటీ డబ్బులు పెట్టి కొన్నారా? ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యమైన గొంగిడి సునీత గారు ఒక రిటైర్డ్ ఆర్మీ భూమిని ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కేటాయించారు. దాన్ని మొత్తం పునరుద్ధరించిన తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసే టైంలో
రిటైర్డ్ ఆర్మీ జవాన్కి ఇచ్చిన భూమిని లాక్కున్నారని చెప్పి ఆ జవాను ప్రభుత్వంపై కేసు వేసాడు. ఆ కేసులో భాగంగా ఆ భూమి ఆ డంపింగ్ యార్డ్ ఓపెన్ కాకుండా పోవడం కారణం మీరు. ఎందుకంటే ప్రభుత్వ భూమి చూసి మంచి భూమి మీరు ఏర్పాటు చేసి ఈరోజు డంపింగ్ యార్డ్ అవుతుండే ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఉన్న చెత్త చెదరం అంతా ఎరువులుగా తయారై రైతులకు అవసరానికి బయటకు వస్తుంది. కానీ ఆ పొరపాటు చేసింది మీరు అనేది ఎవరిని అంటారు? 10 నెలల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 నెలలు పరిపాలన చేసిన మమ్మల్ని అంటారు. దాన్ని 2 సార్లు పరిశీలించినాం, దాన్ని కోర్టులో పిట్టేసినాం, దాన్ని తొలగించాలని చెప్పి కోరినాం, ఆర్డీఓని గారిని ఎంఆర్ఓని కోరినాం. దాని కోర్టులో కేసు ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పి మాకు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అది ఆగింది. ఇంకోటి మా గుట్ట యాదగిరిగుట్టలో అమృత్ స్కీమ్తో 35 కోట్ల రూపాయలు శాంక్షన్ అని చెప్పారు. 35 కోట్ల రూపాయలు కాదు, 37 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఆ స్కీము మీరు చూడలేదు, రోజు పేపర్ చదువులేదు మాకు తెలియదు. కానీ ఆ స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ట్యాంకులు వచ్చేసారి ట్యాంకులు కూడా ఆల్రెడీ మొత్తం పిల్లర్ లెవెల్కి వచ్చేసినాయి. దానికి గత 4 రోజుల కింద మా ప్రభుత్వ విప్ గారు కొబ్బరి గారు కొట్టి ప్రారంభించండు. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. మీరు అభివృద్ధి అని చెప్పంటారు. 10 ఏళ్ళలో మీరు ప్రజలకు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి. ఈరోజు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి లైలయ్య గారు ఇక్కడ ఆలేరులో అనుక్షణం 24 గంటలు 24/7గా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మీరు ఈరోజు పనిచేస్తలేరు అని చెప్పంటారు. ఏ రోజు అయినా పని చేయకుండా కూడా చెప్పండి. మీరు గెలిచిన 10 ఏళ్ళు మీరు ఇక్కడ ఏం పని చేయకుండా కూర్చోరు. ఓడిపోయిన తర్వాత మీరు ఇంటికాడ కూర్చొని అసలు ఆలేరులో ఏం జరుగుతుందో మీకు తెలుసా అండి? అసలు ఒకసారి ఆలేరు రోజు పేపర్ చూసి చదవండి. అసలు ఆలేరులో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు ఏమేమి పనులు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మన వైద్యం 350 పడకల హాస్పిటల్ గురించి మాట్లాడు ఆలేరులో 15 రోజుల కిందనే ఆలేరు వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్ పరిశీలించి ఎన్ని పడకలు ఉన్నాయి, ఎన్ని పడకలు లేవు, దానికి ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి కావాల్సిన అవసరం ఏమేమి ఉంటే ప్రభుత్వం నుంచి తీసుకొస్తా, ప్రభుత్వం నుంచి సరిపోకుండా నా బీర్ల ఫౌండేషన్ తీసుకొస్తా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్తుండు. అదే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అంబులెన్స్ సౌకర్యం లేకున్నా కూడా తన సొంత నిధులతోటి బీర్ల ఫౌండేషన్ మీద అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆలేరు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి మన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య గారు. అలాంటి వ్యక్తుల మీద మీరు ఏం మాట్లాడుతారో చూసి మాట్లాడండి. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో మీరు చేసింది ఏం చేయలేదు ప్రజలకు. ఈరోజు 10 నెలలు గడపలేదు, మీరు ఏం చేసింది 10 సార్లు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు చేయని పనిని కూడా 10 నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మన బి లైలయ్య గారు. అలాంటి వ్యక్తిని మీరు అనడం సమంజసం కాదు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా మంత్రి గారు కూడా అనుక్షణం ప్రజల్లో ఉండి యాదగిరిగుట్ట భువనగిరి జిల్లాకు ఆయన మాజీ ఎంపీగా ఉండి కూడా ఆ తమ్ముడు సోదరుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా వారి బ్రదర్స్ కూడా భువనగిరి జిల్లాను తన సొంత నియోజకవర్గం ఏ విధంగా చూసుకున్నారు అదేవిధంగా మా ఆలేరు కాన్స్టిట్యూన్సీ కూడా భువనగిరి జిల్లాను కూడా తన నియోజకవర్గంలో చూసుకొని మాకు ఏ ఆపద ఉన్నా ఏ కష్టం ఉన్నా మేము ఉన్నామని చెప్పి నిరూపించుకుంటూ ఈరోజు నిన్న కూడా మాకు ఇక్కడ స్థానిక ఎలక్షన్లు ఏది మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలక్షన్లు కూడా వచ్చి ఇక్కడ మాకు ఏమేమి సరిపోతుందో ఏం సరిపోదు అని కూడా మాకు తెలుసుకొని తన నల్గొండ ఏ విధంగా చూసుకుంటూ ఆలేరు కూడా అదే విధంగా చూసుకుంటా అని మాట ఇచ్చిన వ్యక్తి మా వెంకరెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా ఎలాంటి దూషణలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆమె ఓడిపోయిన భ్రమలో ఉండి మాట్లాడుతుందని అనిపించింది. ఎందుకంటే ఆమె కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి కాదు ఆమెది. ఆయనని తాతలు ముత్తాతలు రావాలని ఏది పార్టీ భూస్థాపితం చేయనీకి వాళ్ళంతా వాళ్ళే భూస్థాపితం చేసుకున్నారు. మీ తాతలు ముత్తాతలు వచ్చినా మీ పార్టీని బతికించేటోడు లేరు. ఎందుకో మొన్ననే మీ ఎంపీ ఎలక్షన్లో ఏక కంఠంతో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టారు. మళ్ళీ మీరు బతికే ప్రసక్తే లేదు. మీ తాత వచ్చి మీ తాతగారు కేసీఆర్ ముత్తాత వచ్చిన పార్టీని బతికించే ప్రసక్తులు లేదు. ఒక్కటి నువ్వు మాట్లాడుతున్నావు మదర్ డైరీ గురించి. ఇవాళ మదర్ డైరీ 10 సంవత్సరాలు మీరే వెళ్ళారు. అక్కడ మదర్ డైరీ 40 కోట్ల అప్పులో ఉంది. మదర్ డైరీలో మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న కూడా మాట్లాడారు. వాళ్ళకు గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ అప్పులని ఏదో రకంగా చేద్దామని చెప్పిండు. ఇంకా వాళ్ళ ప్రమాణ స్వీకారమే చేయలేదు. నువ్వు నిన్ననే మాట్లాడి ఇవాళ ఎక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడుతున్నావు. నీకు అసలు మతి భ్రమించిందా? అసలు మతి భ్రమించే మాట్లాడుతున్నావు తప్ప నువ్వు అసలు కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని అనే స్థాయి మీరు కాదని ఇంకోసారి నిరూపించుకో. ఎందుకను ఆల్రెడీ తెలంగాణలో ఆలేరు ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు.
అయినా కూడా నువ్వు మళ్ళీ అదే తిరిగిపోతున్నావు. జనం చూసిరు, జనాలు నువ్వు 10 సంవత్సరాలకి ఏం చేసినావు చూసిరు. ఆల్రెడీ మున్సిపల్లో అంటున్నావు, మున్సిపల్లో అవకతవకలు జరిగినాయి అంటున్నావు. మున్సిపల్లో డంపింగ్ యార్డ్ 80 లక్షలు పెట్టింది అన్నావు. అది ఆల్రెడీ నీ ఆయంలో జరిగింది. నీ ఆయం ఉన్నప్పుడే ఆల్రెడీ కోర్టులో కేసు వేసిరు. అదంతా నీకు తెలుసు. అది ఎందుకు జరుగుతుందని ఇప్పుడు అంటున్నావు. ఆల్రెడీ అమృత్ 2 ఓ కింద మొన్న 35 కోట్లు శాంక్షన్ అయిన అంటూ 35 కోట్లుగా శాంక్షన్ అయ్యి 37 కోట్లు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ 25% వరకు యాదగిరిగుట్ట పట్టణంలో నడుస్తున్నాయి. ఒకసారి వచ్చి చూడు, నీకు ఎవరు చెప్తున్నావు అని. నువ్వు అసలు ఆల్రెడీ ఓడిపోయిన కాడికి వెళ్ళి జనంలో తిరుగులేదా, జనానికి వస్తే తెలుస్తుంది ఆ బాధ. నీకు తెలియదు కదా. ఇంకోటి ఆడ మెడికల్ కాలేజ్ వేదంటున్నావు. ఆల్రెడీ నువ్వు 108 మెడికల్ కాలేజీలు నీ గవర్నమెంట్ ఇచ్చిందన్నావు. ఎక్కడిచ్చింది నీకు? ఆల్రెడీ పెట్టినావు తప్ప ఆల్రెడీ నీ ఎలక్షన్ల ముంగట వచ్చి ఓన్లీ కొబ్బరికాయలు కొట్టడానికి నీ వంతు జరిగింది. మొన్న ముఖ్యమంత్రి దగ్గర మా బీల ఐలయ్య గారు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని కొట్లాడి మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు నాడు జీవో ఆల్రెడీ ఆంధ్రకు తెలంగాణకు 4, ఆంధ్రకు 2 మెడికల్ కాలేజీలు మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ప్రకటించారు. అది కూడా మీ ఆయంలో మీ తెలంగాణలో 4 ఆపారు. అది మనం ఆలేడు. అప్పుడు అడగనీకి లేదు మీకు. ఈరోజు ఆయన మా అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలా ఆల్రెడీ నువ్వు ఏదో ఎక్కడికక్కుతున్నావు తప్ప అంతకంటే నీ దగ్గర ఏం లేదు. ఒకసారి ఆలోచించుకో. సెప్టెంబర్ 10 తారీఖు నాడు మన మెడికల్ కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసింది. ఈ సంవత్సరం 50 మంది విద్యార్థులతో కాలేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాము. అలాగే ఇంకోటి, మున్సిపాలిటీలో ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఆటో కార్మికులను పుట్టలు పెట్టుకున్నావు, కింద షాపులను పుట్టలు పెట్టుకున్నావు. వాళ్ళు యాదికి రాలేదా 10 సంవత్సరాలకి? ఇవాళ ఈ మున్సిపల్ గురించి మీకు అంతా ప్రేమ వస్తుంది. ఇలా మున్సిపల్లో మాట్లాడుతున్నావు అంటే మీకు అసలు అది ఏ స్థాయితో మాట్లాడుతున్నావు? మీరు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా చేసిన అంటున్నావు. 10 ఏళ్ళు యాదగిరిగుట్టలో ఇలా ఒకసారి చూడు ఆ పరిస్థితి కింద లేదు. దేవుడు గుడి అభివృద్ధి చేసినావు తప్ప గుడి కింద మాత్రం మొత్తం ఆగం చేసినావు. ఆటో కార్మికులు పుట్టలు పెట్టినావు, షాపుల్లో పుట్టలు పెట్టినావు, ఇక్కడ దుకాణదారులు పొట్టగొట్టినావు. యాదగిరిగుట్ట టౌన్లో అసలు చెత్త చెదారం లేకుండా మొత్తం ఎంత అంటే అంత అట్లా చిత్రంగా చేసినావు. ఇవాళ వచ్చినాక మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆల్రెడీ యాదగిరిగుట్ట ఫోకస్ పెట్టిండు. గుట్ట కాదు ఆలయ కాన్స్టిట్యూన్సీలోనే మొత్తం మీద ఆయన అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తుండు. మరొకసారి మాత్రం మా కోమరెడ్డిని ఇంకో మాట్లాడినా మాత్రం ఖబర్దార్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.